యోనా గ్రంథం 1వ అధ్యాయము కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యోనా అంటే పావురం అని అర్థము. నల్ల పావురము కానీ పావురం. పిజియన్ అంటే నల్ల పావురం. పావురము శాంతికి గుర్తుగా ఉంది, సమాధానానికి గుర్తుగా ఉంది. సమాధాన సువార్త నినవే ప్రజలకి ప్రకటింపమని యోనాని దేవుడు పిలిచాడు. తనకి చెప్పాడు, వారందరినీ నాతో సమాధానపరచుకుని. నేటి దినాల్లో కూడా లోకమంతా ఆదామవ్వలో పుట్టిన మనమంతా కూడా యూదులే కానీ అన్ని జనులే కానీ అందరూ కూడా జన్మతోనే పాపులు. పాపి అనగా నిజదేవుని ఎరగనివారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, వేరొక దేవుడు లేడు. అయితే మనుషులంతా ఆ దేవుణ్ణి ఎరగిన వారై ఆ దేవుళ్ళు కాని వాటిని పూజిస్తూ సేవిస్తున్నారు. మనం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అయితే అబ్రహాముకి వాగ్దానం చేయబడిన ప్రకారము యేసుక్రీస్తు పాపుల రక్షకుడిగా లోకానికి పంపబడ్డాడు. ధర్మశాస్త్ర ప్రకారము అప్పుడు పాప పరిహారార్థ బలి నిర్దోషమైన గొర్రెపిల్లను బలిపీఠం దగ్గర వధించేవారు కనుక అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జంతు బలి కాకుండా తన సొంత శరీరాన్ని, పవిత్రమైన యేసు ప్రభు యొక్క శరీరాన్ని సిలువలో అర్పించుకుని తన రక్తము కార్చాడు. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించి మన పాపాలను క్షమించి యేసు రక్తంలో మన ప్రతి పాపమును దుర్నీతిని కడిగి మనల్ని పవిత్రపరిచి నిజదేవుడు ఎవరో ఎరగటానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సహాయపడ్డారు. అబ్రహాము దేవుడిని మనం కూడా దేవుడిగా కలిగి ఉండే ధన్యతను యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కలిగింది. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళి సువార్త చెప్పండి అంటే అక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పండి అంటే మనము తప్పించుకోవటానికి చూడకూడదు. లేకపోతే మన ఉద్దేశాల ప్రకారం మనం వెళ్ళిపోకూడదు. దేవుడికి తెలుసు, శత్రువుని శత్రువుగా పెట్టుకునేదానికంటే శత్రువు సమాధాన పడటమే మంచిదన్నమాట. మనకు కూడా ఇంట్లో కానీ బయట కానీ అనేక మంది విరోధంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారి మీద మనకు కోపం వస్తుంది, కానీ వారికి దూరంగా ఉండాలని, దూరపరచుకోవాలని అనుకుంటాం. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా వారితో సమాధాన పడటానికే సిద్ధపడాలి. దేవుడు కూడా అటువంటి వాడు. మనుషులు తప్పిపోయినప్పటికీ, ఎన్ని ఘోర పాపాలు చేసినప్పటికీ కూడా వారు పశ్చాత్తాపడి తన ఎదుకు వచ్చి పాపక్షమాపణ పొంది తన యొక్క భయభక్తులు కలిగి తనకు లోబడి ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే లోకంలో కేవలం యూదులనే కాదు, కానీ ఆదామునందు ఈ లోకంలో ఉన్న మానవ జాతులన్నింటినీ కూడా దేవుడే సృష్టించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మానవాళి పాపాన్ని పరిహారం చేసిన తర్వాత అపోస్తలైన వారికి, శిష్యులకు సర్వలోకానికి వెళ్ళి సర్వజాతుల వారికి, సర్వ సృష్టికి అంటే సర్వజాతుల వారికి, మానవ జాతులు, ఆఫ్రికా అని లేదు, అమెరికా అని లేదు, ఇండియా అని లేదు, నల్లని లేదు, తెల్లని లేదు, సామంచాయ అని లేదు, ఇంగ్లీష్ అని లేదు, తెలుగు లేదు, హిందీ లేదు, అందరికీ కూడా సువార్తను ప్రకటించాలి. మారు మనసు పొంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు దేవునితో సమాధాన పడతారు. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. చూసారా, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మన దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి అపోస్తలుడు పౌలు కూడా ఏమంటాడంటే, మమ్మల్ని రాయబారులుగా పెట్టాడు దేవునితో సమాధానపరచడానికి. క్రీస్తు యేసు ద్వారా పాపులందరినీ ఈ లోకంలో మా జీవితాన్ని ఎందుకు పొడిగిస్తున్నాడు అంటే పాపులందరినీ కూడా
దేవుని ఎరగని వారందరినీ కూడా, క్రీస్తుని ఎరగని వారందరినీ కూడా క్రీస్తును ప్రకటించి దేవునితో సమాధానపరచాలని కోరుతున్నారు. సమాధానపరచాలంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి, యేసు రక్తంలో వారి పాపాలకి క్షమాపణ శుద్ధి పొందాలి, వారి దేవుని బిడ్డలు అవ్వాలి, దేవునితో సమాధానపడాలి. ఇక్కడ యోనా సైతం ఏం చేశాడంటే, వారు నినవే వారు మా దేవుణ్ణి ద్వేషిస్తారు కనుక, నినవే వారు యూదుల్ని ద్వేషిస్తారు కనుక, వారు మాకు శత్రువులు కనుక శత్రువులకి సువార్త ప్రకటించను అంటాడు. దేవుడే చెప్పిన తర్వాత దేవునికి తెలియదా? దేవుని జ్ఞానాన్ని నువ్వు శంకిస్తావా? అటువంటి పరిస్థితుల్లోకి యోనా వచ్చేసాడు. మనం కూడా అనేక సార్లు ఏదైనా పరిచర్య ఉందంటే అనేకులు విధేయులు కారు. కారణం ఏంటంటే సొంత తలంపుల్లో కొట్టుకుని పోతూ ఉంటారు. శరీరానుసారమైన తలంపులు, సొంత అభిప్రాయాలు, లేకపోతే మనకెందుకులే అన్నట్టుగా ఉంటారు. ఈ భారం అందరి మీద పెట్టాడు. ఆ దినాల్లో ప్రవక్త కాబట్టి ప్రవక్త ఒక్కడినే పంపించి ఆ రీతిగా వాడుకున్నాడు. ఒక్కొక్కరిగానే ప్రవక్తలను వాడుకుంటూ వచ్చాడు. నేటి దినాల్లో సంఘమంతా కూడా సమాధాన సువార్తను ప్రకటించాలి. వారి పాదములే సువార్త ప్రకటించి వారి పాదములే పర్వతముల మీద సుందరమై ఉన్నాయని. మంచి చెప్పులు తొడుక్కుంటే కాదు, కానీ లేకపోతే బాగా సబ్బుతో కాళ్ళని కడుక్కుంటే కాదు, కానీ మనం యేసు ప్రభు రక్తంతో కడగబడిన తర్వాత మనం సువార్త అనే చెప్పులు ధరించాలి. కాబట్టి సమాధాన సువార్త అనే చెప్పులు ధరించి అందరినీ క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానపరిచే పరిచర్య చేయాలి. దాని కొరకు భారంగా ప్రార్థన చేయాలి. అలసత్వానికి ఎక్కడ గురి కావటానికి వీలు లేదు. అయితే కొంతమంది ఉన్నారు కాబట్టి తన ఉద్దేశాలు దేవుడు ఇంకనూ నెరవేర్చుకుంటూనే ఉంటున్నారు. మిగిలిన వారంతా కూడా యోనా ఆలోచన ప్రకారం నడుచుకుంటూ దేవునికి శత్రువుగా చూస్తున్నారు. వారందరినీ మిత్రులుగా చేయటానికి ఇష్టపడట్లేదు. ఈ లోకంలో అనేక మంది క్రయాన్ని చెల్లిస్తున్నారు. కొంతమంది దోచుకొనబడుతున్నారు. అయినప్పటికీ కూడా వారిని క్షమిస్తున్నారు అన్నమాట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం చదవండి. హెబ్రీ 10:30. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. తర్వాత ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. చూసారా, మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకోండి. సమాధానాన్ని కాపాడుకోవటానికి ఇతరులు మనల్ని దోచుకున్నప్పటికీ కూడా మనం వదిలేసే స్థితిలోకి వెళ్తున్నాం కొన్నిసార్లు. కొంతమంది అట్లా చేయరు. కేవలం అధికారం కొరకే కోర్టులకు వెళ్తూ ఉంటారు. ప్రతి దాని కొరకు క్రైస్తవులు కూడా కొట్లాడుతూనే ఉంటారు. అలా లేకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి మనము సమాధాన అర్థమైన పరిచర్య, దేవునితో సమాధానపడిన మనము శత్రువులమై ఉండగా క్రీస్తు ద్వారా మిత్రులమయ్యాం. కోల్పోయిన దాన్ని అంతటినీ కూడా క్రీస్తు యేసులో పొందాము. ఇహలోక సంబంధమైన ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, పొందబోయే స్వాస్థ్యానికి, పరమ స్వాస్థ్యానికి, పరలోకపు స్వాస్థ్యానికి, పరలోకపు మహిమకు ఎన్న తగినవి కానే కావు. ఎవరయ్యా ధనవంతులంటే ఆ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు కాదు, కానీ అక్కడున్న దరిద్రుడైన లాజరు ధనవంతుడయ్యాడు. ఈయన పాతాళానికి పోయి దరిద్రుడయ్యాడు. ఒక నీటి బొట్టు అడుక్కుంటే కూడా దొరకట్లేదు. అక్కడ ఆయనకి ఏమీ లేదు. తన ధనము లేదు, తన ఘనత లేదు, ఇక్కడ అనుభవించింది ఏది కూడా లేదు. అందుకనే
మరణ దినమున ఆస్తి అక్కరకు రాదని సామెతల్లో ఉంది. నీతి మరణము నుండి తప్పించును అనే మాట ఉంది. కాబట్టి నీతి కావాలి. నీతి అంటే దేవునితో సమాధానపడే విశ్వాసం కావాలి. అందుకని ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలందరినీ నీతిమంతులుగా చేయటానికి మన పాపపు శిక్ష అంతా తాను భరించాడు. పాపాన్ని తాను మీద వేసుకుని ఆ శిక్ష భరించి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు మన కొరకే, నా కొరకే చనిపోయి తిరిగి లేచినాడని నమ్మట ద్వారా, మన పాపాలు ఒప్పుకుంట ద్వారా క్షమాపణ పొందాము, నీతిమంతులుగా తీర్చాడు. అందుకనే పౌలు అంటాడు 1 కొరింథీ 1:30లో, అతిశయించేవారు ప్రభువునందే అతిశయించాలంట. ఏమని అతిశయించాలి? యేసు ప్రభువే నా ఆత్మీయమైన జ్ఞానము, నా దైవనీతి, నా దైవ పరిశుద్ధత, నాకు విమోచన యేసు ప్రభు ద్వారానే వచ్చింది, విడుదల యేసు ప్రభు ద్వారానే వచ్చింది. ఆ పాప శాపాల నుంచే కావచ్చు, మరణం అంటే నరకం నుండే కావచ్చు. సో విడుదలంతా ఈ లోకం నుంచి వేరు చేయటమే కావచ్చు, ప్రతి విడుదల శ్రమల నుంచే కావచ్చు, ప్రతి విధమైన విమోచన విడుదల ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే వస్తుంది. ఆయనే మనందరి కొరకు క్రయధనాన్ని చెల్లించాడు కనుక క్రీస్తు యేసు విడిపించేవారు ఎవరిని కూడా ఎవరు ఆటంకపరచలేరు. సాతాను కాదు, ఇంకెవరు కూడా ఆటంకపరచలేరు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే యోనా గురించి మనం చూసుకున్నప్పుడు, యోనా ఎవరి కుమారుడంట? యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనా. యోనా యొక్క తండ్రి పేరు అమిత్తయి. ఎందుకు తండ్రి పేరు గుర్తుపెట్టుకోవాలంటే, యోనా అనేవారు ఇంకా అనేక మంది ఉంటారు, రాజు అనేవారు చాలామంది ఉంటారు. అందుకనే తండ్రి పేరు కూడా అవసరం అన్నమాట. తర్వాత, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఏమని ప్రకటించాలంట? ఇక్కడ ప్రవక్తకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు మాట్లాడటమే గొప్ప భాగ్యము. సెలవిస్తేనే నేను చేస్తానన్నట్టుగా ఉండాలి. సో అటువంటిది ఈ ప్రవక్త కూడా అంత విధేయత చూపించలేకపోయాడు. యేసు ప్రభు అటువంటి వాడు కాదు. తండ్రి తనకి ఎటువంటి కఠినమైన ఆజ్ఞ ఇచ్చినప్పటికీ తూచా తప్పకుండా తాను నెరవేరుస్తూ వచ్చాడు. కనుకనే మనం ఈనాడు నీతిమంతులమయ్యాం, మనం రక్షణ పొందాం. అయితే మనం అనేకసార్లు యేసు ప్రభు మన విమోచకుడి వలె, మన రక్షకుడి వలె కాకుండా అనేకసార్లు మనం యోనా వలె కూడా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. అందరూ కాకపోయినా కొందరైనా ఉంటారు. నేను క్రమక్రమంగా నేర్చుకుని జాగ్రత్త పడాలి. లేకపోతే దేవునికి తెలుసు ఎవరిని ఏ రీతిగా సిద్ధపరచాలో ఆయనకు బాగా తెలుసు. యోనా తను అనుకున్నట్టుగా విడిచిపెట్టలేదు, కానీ తాను చూపిన అవిధేయతను బట్టి ఆ శ్రమల ద్వారా తాను విధేయత నేర్చుకోవాల్సి వచ్చింది. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును కూడా ఆ రీతిగానే శ్రమలు అనుమతించాడు. శ్రమల్లో నా చిత్తం చేస్తాడా లేదా శ్రమ పెడితే అని చూశాడు. శ్రమల్లో కూడా తండ్రి నీ చిత్తం అని చెప్పాడు. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన. నీ దృష్టికి కాదు బాబు, నా దృష్టికి. నిన్నేం చేయలేదు కదా, ఆడు మంచోళ్ళు అనుకోకు, నా దృష్టికి ఘోరమైంది. మనం కూడా సర్టిఫికేట్ ఇస్తాం, పలానా వాళ్ళు మంచోళ్ళండి అని చెప్తాం. కాబట్టి ఎవరు ఎటువంటి వారో దేవుడికి తెలుసు, కానీ నీకు నాకు తెలీదు. నీవు నేను కూడా దేవుని దృష్టిలో ఎలాగున్నామో చూసుకోవాలి, కానీ మనుషుల దృష్టిలో ఎలాగున్నామని అనుకోకూడదు. సో అది రాంగ్ అయిపోతుంది. దేవుడితో సరి చేసుకుంటే రక్షణ వస్తుంది, సమాధానం వస్తుంది. దేవునితో సమాధానంగా ఉండాలి. లోకంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటిని నుంచి విడిపించడానికి తనతో సమాధానంగా ఉన్నవారికి దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. కొంతకాలం శ్రమ కలిగినా, మనుషులు ద్వేషించినా, దూషించినా, దోచుకున్నా, దాచుకున్నా, ఏది చేసినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకేమి తక్కువ కాని, ఏమి లేనట్టుగా ఉన్నప్పటికీ అన్నీ ఉన్నట్టుగానే చేస్తాడు దేవుడు. ఆ విధంగా దేవుని కలిగిన వారు ఆ విధంగా ఉంటారు, వారి సాక్షి. కనుక వారు నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక
నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి. మహాపట్టణం ఎందుకన్నాడు? అక్కడ జనం ఎక్కువ మంది ఉన్నారు. ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారు? అప్పుడే 1,20,000 మంది ఉన్నారు. తర్వాత చూస్తాం అది. కాబట్టి దాని దుర్గతి, దానికి ఏం కలుగుతుందండి? దుర్గతి కలుగునని ప్రకటింపు, నాశనము కలుగుతుందని చెప్పు. మనుషులు చచ్చిపోతారు, జంతువులు చనిపోతారు, మొత్తం అంతా నాశనం అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే సొదొమ గొమొర్రాలాగా వలె అయిపోతుంది. దానికి పెద్ద అవకాశం ఇవ్వలేదు దేవుడు. కేవలం సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబాన్ని రక్షించాలని అబ్రహాం కూడా విజ్ఞాపన చేసినప్పుడు ఇద్దరు దేవదూతలు, తండ్రికి పరిశుద్ధాత్మకి యేసుప్రభుకి పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్న ఆ ఇద్దరు దూతలు వెళ్ళి వారిని విడిపించారు. లోతు భార్యను, ఇద్దరు కుమార్తెలు. అయితే వారి విమోచన వారు కాపాడుకోలేకపోయారు. తర్వాత లోతు భార్య వెనక చూడొద్దు అంటే చూసింది, శంకించింది. దేవుడు చెప్పింది నిజమా? అది కాలకపోతే నేను వెనక్కి వెళ్ళిపోదాం అనుకుందాను. తర్వాత ఇద్దరు కుమార్తెలు, వారు కూడా అపవిత్రులు అయిపోతూ వచ్చారు. కాబట్టి తమ జాతిని పాడు చేసుకుంటూ వచ్చారు. సో ఆ విధంగా ఇప్పుడు కూడా వీళ్ళకి ముందుగానే, అందుకనే ఇప్పుడు నినవే పట్టణస్తులందరినీ కూడా రక్షించాలి. అట్లాగే లోకంలో ఉన్న వారందరినీ రక్షించాలి. తమకున్న అపాయకరమైన స్థితి ఏంటో లోకం గ్రహించలేకపోతుంది అన్నమాట. అసలు దేవుడు ఎవరు కాదో అనే విచక్షణ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే సాతానుడు ప్రతి మనుషుని యొక్క మనోనేత్రానికి, మనసు యొక్క గ్రహింపు లేకుండా దేవుని విషయంలో ఉండటానికి మనోనేత్రానికి గుడ్డితనం కలిగించి అందరూ గుడ్డివారు. కేవలం యేసుప్రభు ఒక్కడే మనోనేత్రాన్ని తెరవగలిగినవాడు, దేవుని అంగీకరించగలిగినవాడు, పరిశుద్ధ గ్రంథాన్ని సత్యమని నిరూపించేవాడు, దాంట్లో ఉన్న సత్యాల్ని నేర్చుకున్న ద్వారా దేవుడెవరో, మానవుడెవరో, తప్పులు ఎలా జరుగుతున్నాయి, దాన్ని సరి చేసుకునేది ఎట్లా, సో నిత్యత్వంలో దేవుడు ఏం సిద్ధపరుస్తున్నాడు, ఆయన తీర్పులు ఎలాగుంటాయి, ఇవన్నీ కూడా మనం బైబిల్ ద్వారానే తెలుసుకుంటాం. కానీ వేరే గ్రంథం ద్వారా లేదు. క్రీస్తు ద్వారానే రక్షణ, దేవుని వాక్యం ద్వారానే సత్యం మనకు అర్థమవుతుంది. దేవుని గురించి కానీ, మన గురించి కానీ, పొందబోయే వాగ్దానాల గురించి కానీ, నిత్యత్వంలో వీటి గురించి ఉంటుంది అన్నమాట. కాబట్టి అయితే ప్రకటింపమని తనకు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మిగతా విషయాలు ఇంకేం చేశాడో చదువుకున్నాం. అయితే వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మళ్ళీ మిగతా విషయాలు చూసుకుందాం. ప్రార్థనలో